నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. ఈ వీడియోలో నేను చూపబోయే కిచిడి చాలా లైట్గా ఉంటుంది. కిచిడి అంటేనే ఈజీ డైజెస్టబుల్, న్యూట్రిషనల్, రిచ్గా ఉన్నా సరే ఈరోజు నేను ఇది లైట్గా ఉంటుంది అని మరీ చెప్పడానికి కారణం రవ్వ కిచిడి. ఇది పొట్టు పెసరపప్పు, మసూర్ దాల్ రెండు కూడా 3/4 కప్పు, రెండు కలిపితే 1.5 కప్పు. ముందు వాటిని నీళ్లు పోసుకొని నానబెట్టిన తర్వాత కొద్దిసేపటికి వచ్చిన ఆలోచన, ఇప్పటి వరకు రవ్వ ఎప్పుడూ నానబెట్టలేదు నేను, ఇలా ఈసారి నానబెట్టి చూద్దాము అని ఒక ఆలోచనతో ఇదంతా కూడా గోధుమ రవ్వ కూడా 1.5 కప్. ఇక్కడ కనిపిస్తున్న కూరగాయల్లో నిమ్మకాయ తప్ప మిగిలినవన్నీ కూడా కిచిడీకి. నాల్కోల్, చిక్కుడుకాయ, క్యారెట్, పాలకూర అన్నీ చిన్నగా తరుక్కున్నాను. మసూర్ దాల్, పొట్టు పెసరపప్పు రెండు కూడా ఈజీగా ఉడికేవి అయినప్పటికీ పప్పులు కనీసం 2 గంటలు నానితే బాగుంటుందని నానబెట్టాను. అయితే ఈరోజు స్టవ్ మీదకి వేసేసరికి 1.5 గంటలు మాత్రమే నానినవి అవి. కింద పాత్రలో పప్పుకి రవ్వకి సరిపడా నీళ్లు పోసాను. పప్పు రవ్వ కలిపి 3 కప్పులు ఉంటే ఒక్కొక్క కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్లు పోసాను, 1:3 రేషియోలో. రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కదా, ఎసరు పోసి వేడెక్కిన తర్వాతనే అందులో పప్పులు కానీ ధాన్యాలు కానీ వేసి వండడం అలవాటు చేసుకుంటున్నానని. అందుకోసం ఇలా కింద నీళ్లు పోసి ఈలోగా అవి వేడయ్యేంతలో కూరగాయలు కూడా సగం ఉడికిపోతాయి కదా. పప్పుని రవ్వని నానబెట్టిన నీళ్ళని వేస్ట్ చేయకుండా మొక్కలకి పోసుకుందామని ఒక చిన్న బకెట్లోకి తీసుకుంటున్నాను. ఈ నీళ్ళని కూడా నెక్స్ట్ డే మొక్కలకి వేస్తాను. ముందుగా కిచిడీలోకి కేవలం ఒక రకం పప్పు మాత్రమే వాడుకోవాలని అనుకున్నా కూడా సరిపడా పప్పు లేనందువల్ల 2 పప్పులు కూడా కలిపేశాను ఈరోజు. గోధుమ రవ్వతో ఎన్నోసార్లు కిచిడీ చేసినా సరే ఇలా ఎప్పుడూ నానబెట్టలేదు, ఇదే మొదటిసారి. నీళ్లు వంపేటప్పుడు టచ్ చేస్తే రవ్వ సాఫ్ట్గా చేతికి తగులుతుంది, మంచిగా ఉబ్బిపోయి ఉంది, చేతికి మెత్తగా తగులుతుంది. ఇలా పప్పుని రవ్వని ముందు మసిలిన నీళ్ళలో వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, 2 టమాటాలు, అవి చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఈ కిచిడిలోకి మెంతాకు కూడా వేశాను. అయితే ఇలా డైరెక్ట్గా వేస్తే చేదు వస్తుందని దాన్ని పోపులో వేశాను, చూపిస్తాను మీకు. ఇక ముందు ఉడికినవి ఇవి ఎలా ఉడికాయి అని చెక్ చేసుకుంటే మంచిగానే ఉడికాయి. వీటన్నిటిని కూడా ఇంకా కిచిడిలోకి వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చెక్క స్పూన్లు వాడుతున్నాను. ఈ పాత్రలు కొత్తవి, దీనికి వాళ్ళు రికమెండ్ చేసినవి చెక్క స్పూన్స్. ఈ పాత్ర పుణ్యమా అని ఇన్ని రోజులు లోపలున్న చెక్క స్పూన్లన్నీ బయటికి వస్తున్నాయి. కావాలని చెక్క స్పూన్స్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో కొన్నా సరే వండేటప్పుడు చెక్క స్పూన్స్, మళ్ళీ సర్వింగ్ కోసం స్టీల్ స్పూన్స్, ఇలా నేనే డిషెస్ కడుక్కోవాలి కాబట్టి డబల్ అవుతున్నాయి ఎందుకు అన్నట్టుగా వీటిని లోపల పెట్టాను. ఇప్పుడు తప్పక తీయాల్సి వచ్చింది. అలా మ్యూజియంలో దాచిపెట్టడం కోసం కాదు కదా. సో పప్పులు కూడా మంచిగా నానాయి కాబట్టి చకాచకా ఉడికిపోతున్నాయి అన్నీ. ఇలా కిచిడి ఉడికి దగ్గరికి వస్తుంది అన్నప్పుడు పోపు పెట్టాను, సిద్ధం చేసుకుంటున్నాను. పల్లి నూనె, నువ్వుల నూనె వేసుకున్నాక ఒక క్షణంకి గుర్తుకు వచ్చింది, నేను ఎప్పుడు కిచిడిలోకి నెయ్యి కూడా వాడుతూ ఉంటాను. మరుపు అనేది పెద్ద సమస్య కాదు, సో లైట్ తీసుకుందాం ఆ విషయాన్ని. ఈ వీడియోలో ఈ రెసిపీని నేను ముందు నుంచి కూడా కిచిడి అని చెప్పుకుంటూ వచ్చిన ఆల్టర్నేటివ్గా పొంగలి అని కూడా దీన్నే అంటాను. సో రవ్వ పొంగలి కూడా అనుకోవచ్చు దీన్ని. అలా పొంగలి అనే పేరు పెట్టినప్పుడు జీలకర్ర మంచిగా వేయడానికి ఇష్టపడతాను నేను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతాకు కూడా వేసాను కదా. ఇందులో వేసే పొడులు గమనిస్తూ ఉండండి. పసుపు, మునగాకు పొడి, నేరేడు గింజల పొడి, మిరియాల పొడి, మరొక పొడి కూడా వేసాను, ఆమ్చూర్. మా ఇంట్లో ఇలా కిచిడి లేదా పొంగలి పోపులోకి ఈ పొడులన్నీ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, వీటి ప్రేమలో పడక మానరు.
ఇంకా కిచిడి కూడా అయిపోయినట్టే. అన్నట్టు చెప్పడం మిస్ అయ్యాను, ఇదంతా కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టి వండుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన అలా 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల ఉమ్మగిలడం అంటారు కదా, మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.